Hello guys, welcome back to our channel. So today is the day 1 in Paris. మనం ఈ రోజు వచ్చేసినాం డిజ్నీ ల్యాండ్ కి. ఈ రోజు అయితే ఫుల్ చల్లగా ఉంది. ఆబ్వియస్లీ డిసెంబర్ కదా, చాలా చల్లగా ఉంది. సో అందుకే క్యాప్ జాకెట్ అన్నిటితో రెడీ అయిపోయినాం. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. సో ఇదే అన్నమాట ఎంట్రన్స్. వీళ్ళు ఇప్పుడే ఫోటోలు దిగిండ్రు, ఇంక ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. క్రేజీ ఉంది కదా ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మ్యూజిక్, అంబియన్స్ అన్ని క్రేజీగా అనిపిస్తున్నాయి. స్కాన్ చేసుకొని లోపలికి వచ్చేసినాం. ఇక మనలో అయితే ఈడనే ఉన్నారు, అడుగుదాం. ఎట్లా ఉంది? ఎక్సైటెడా? ఎక్సైటెడ్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చూడొచ్చుడుతోనే మిక్కీస్ గ్రీటింగ్ అస్ అనమాట. ఆడు మిక్కీ ఆవిడ కూడా నాకు తెలియదు. ఇది చూసుకుంటే ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ. అఫ్ కోర్స్ లైక్ ఇది క్రిస్మస్ టైం కదా, సో క్రిస్మస్ థీమ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. జనాలు అయితే గట్టిగానే ఉన్నారు, హాలిడే సీజన్ కాబట్టి. వీళ్ళేమో మంచిగా ఫోటోలు దిగుతున్నారు. సో టికెట్ స్కాన్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత అసలు ఫుల్ కన్ఫ్యూజ్డ్ ఉన్నాం, ఎటు పోదాం, ఏం చూద్దామని. ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. అలా కన్ఫ్యూజన్లో నడుచుకుంటూ ముందుకు రాగానే మాకు కనిపించేసింది డిజ్నీ క్యాజిల్. చూసారు కదా, క్రేజీ ఉంది. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. సో దాని లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇప్పుడే ఒక క్విక్ ఫోటో సెషన్ అయిపోయింది క్యాజిల్ ముందు. ఆ ఫొటోస్ చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ చేసి అక్కడ వస్తాయి. అండ్ ఎట్లుంది క్యాజిల్? ఎట్లుంది? బాగుంది. చిన్నప్పటి నుంచి డ్రీమ్ డిజ్నీ ల్యాండ్. ఫైనల్లీ ఐ యామ్ హియర్. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంది మంది? ఇదన్నమాట మ్యాప్. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అండ్ మనం ఇప్పుడు ఉంది బేసికల్లీ టౌన్ స్క్వేర్. ఇప్పుడైతే మనం డిజ్నీ ల్యాండ్ పార్క్ లో ఉన్నాం. ఇంకోటి వాల్ట్ డిజ్నీ స్టూడియోస్ అని కూడా ఉంది. అక్కడ ఏంటంటే మోస్ట్లీ మార్వెల్ క్యారెక్టర్స్ ఇవన్నీ వాటి గురించి అట్లా ఆ స్టూడియోస్ టైప్ లో ఉందన్నమాట. ఈ డిజ్నీ ల్యాండ్ పార్క్ లో ఏంటంటే మేము ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటంటే అడ్వెంచర్ పార్క్ అని ఉందన్నమాట, ఆర్ అడ్వెంచర్ ల్యాండ్. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఏంటంటే పైరేట్స్ ఆఫ్ కరేబియన్ థీమ్ ఎక్సెట్రా అన్నట్టు కనిపిస్తుంది మాకైతే గ్లిమ్స్. సో లోపలికి వెళ్ళడానికి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుందో చూద్దాం పదండి. మమ్మీ డిజ్నీ ల్యాండ్కి వచ్చేసిన. బ్రిడ్జ్ మీద నుంచి అటు వెళ్ళి కంప్లీట్ రౌండ్ కంప్లీట్ చేసేస్తాం అనమాట. చలో పోదామా? రెడీయా బ్రిడ్జ్ మీదకి? చలో ఇలా రియాక్షన్ బ్రిడ్జ్ మీద క్యాప్చర్ చేద్దాం. మెల్లగా బ్రిడ్జ్ ఊగుతుంది మరి, మధ్యలో పడిపోయినా చెప్పలేము. ఇక చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారు, చూసుకోమల్లా. ఊగుతుంది అది. చెయ్యి పట్టుకోవాలా? ఏం లేదు, బొక్క అన్నాడు. నేను ఇందాక జాకెట్ తీసేసి ఫొటోస్ దిగుతున్నా కదా, ఎవరో ర్యాండమ్ పీపుల్ ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారు. వాళ్ళు చూసి అనుకుంటూ వెళ్తున్నారు. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఏదో అంటే 35 minutes వెయిటింగ్ ఉన్నా సరే లైన్ లో నిలబడ్డం. చూడాలి ఏముంటది. ఏమనిపిస్తుంది నీకు? నాకైతే సమ్ లైట్ షో లాగే మన వేస్తాడేమో అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది బావా? అంటే ఓకే, వాడి గురించా? డాక్యుమెంటరీయా? వామ్మో, PhD లెవెల్ థింకింగ్ ఇది. అక్కడ నువ్వేమనుకుంటున్నా అక్క? లోపల కూర్చోవచ్చు. అదే కంఫర్ట్ కోసం వెయిట్ చేస్తుంది అక్క. బేసికలీ చాలా చల్లగా ఉంది ఈరోజు. వావ్, క్రేజీ. అది నిజం మనిషాడు. అడి అని తల నరికేస్తాడంటావా? అక్కడ పైన చూసిందా? పైన చూస్తుంది. గాడిద నాకు గుర్రమా అది? ఏమ్రా వారి పోస్తావా? ఏమ్రా వారి ఎట్లుంది? పైరేట్స్ ఆఫ్ కరేబియన్ అంట. అక్క నువ్వు అనుకున్నదైతే వచ్చింది. ఓకేనా? కూర్చున్నాము, బాగుంది. నువ్వేమన్నా లైటింగ్ లో అది ఓకే బాగానే వచ్చింది. బాగా జాక్ స్పారో అన్నాడు.
నాకు 2 సార్లు కనిపించింది. అయితే ఓకే అట. మొత్తం దాన్ని చూపిస్తుంది కదా. ఓకే ఓకేనా? అందరు సాటిస్ఫైడా? ఓకే, వీడియో వచ్చింది, నేను కూడా సాటిస్ఫైడ్. ఓకేనా? చలో. ఇప్పుడు డిస్నీ ల్యాండ్ ఫీల్ వచ్చింది. సో చూసారు కదా, అదనమాట అడ్వెంచర్ ల్యాండా ఏదా నాకు గుర్తులేదు. కాకపోతే దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది మాత్రం ఆ జాక్ స్పారోది, ఆ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ థీమ్ తోని. సో అది అయిపోగానే ఇప్పుడు మేము డైరెక్ట్ ఫ్యాంటసీ ల్యాండ్కి వెళ్తున్నాం అనమాట. అడ్వెంచర్ అయిపోయింది, ఇప్పుడు ఫ్యాంటసీ ల్యాండ్. మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రైడ్స్ అట్లాంటివి కొన్ని ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్టేషన్. సో వెళ్ళిపోయి చూద్దాం అక్కడ ఏమున్నాయో. చలో. ఒకసారి అక్కడ క్యూ చూడు, ఆడదాకా ఉంది. మరి అదంతా క్యూ దీనికోసమే, అంతమంది ఉన్నారు చిన్న రైడ్ ఎక్కనికి. ఇప్పుడు మనం డిజ్నీ ల్యాండ్ పార్క్ అయిపోయింది, చూసింది కదా ఏమేమైతే ఎక్కినామో. అసలు ఆల్రెడీ ఫుల్ టైరింగ్ అనిపిస్తుంది, కాళ్ళు వస్తుంది. బట్ స్టిల్ ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ వాల్ట్ డిజ్నీ పార్క్ వెళ్తున్నాం. అక్కడే మెయిన్ మ్యాటర్ అంతుంది. సో అక్కడ అట్రాక్షన్స్ ఇంకా చాలా బాగుంటాయి. ఎందుకంటే తెలుసు కదా మన మార్వెల్ ఫ్యాన్స్ అందరికి, మార్వెల్ రిలేటెడ్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. ఫ్రోజన్ ఫర్ ఎగ్జాంపుల్ కూడా బేసికలీ దాని రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా అక్కడే ఉంటది. సో వెళ్ళి చూసేద్దాం అక్కడ ఏముందో. Peter Parker. Comment ça va? Je suis Peter Parker, signé chez Ressa. Très bien. Je contacte M. Stark. N'appelle pas M. Stark. N'appelle pas M. Stark. J'en ai pas décrit les gars. Est-ce que tu pourrais appeler une autre personne? Oh, ok. Je contacte Spider-Man. C'est bizarre. Je vais appeler Spider-Man à la réplique parce que je crois qu'il est dans les parages. Ok, au revoir. Spider-Man? Pas de panique, les amis. Je vais régler ça. Ok. What can I do for you? Vous comptez faire quelque chose ou bien on commence à se chercher de nouvelles? I'll get to those missiles in time. Oh, and it's really great getting lessons on ego from a man who plasters his nail on everything. Recruits, before you can save the planet, you'll need to continue on. పొద్దున 9ంటికి వచ్చినాం. ఇప్పుడు లిటరల్ రాత్రి 9 అవుతుంది. 12 గంటలు నిజం చెప్తున్నా, లంచ్ కూడా చేయలేదు నలుగురం. జస్ట్ వాటర్ కొంచెం కోలా తాగినాం అంతే. 2 పార్క్లకు అడ్మిషన్ ఉండే మాకు ఈరోజు. లిటరల్లీ సగం కూడా కవర్ చేయలేదు, ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు, ఏం చేయలేదు. నడుములు పోతున్నాయి, కాళ్ళు పోతున్నాయి. స్టిల్ వచ్చినాం, ఒక్క రోజులో మాక్సిమం కవర్ చేయాలని కూర్చున్నాం. కానీ అంటే హాలిడే సీజన్ కాబట్టి లైన్లు అంత పెద్దగా ఉండే. అండ్ ఇన్ జనరల్ కూడా సజెషన్ ఏంటంటే ఒక్క రోజులో యూ కెన్ నాట్ కవర్ బోత్ దీస్ పార్ట్స్. అండ్ ఇంకొక సపరేట్ సెక్షన్ ఉంది డిజ్నీ విలేజ్ అని, అదైతే అసలు అకౌంట్లో కూడా తీసుకోలేదు మేము. సో దెర్ ఇస్ టూ మచ్ అనమాట టు సీ. బట్ మా దాంట్లో మేము ఏదైతే కవర్ చేయగలుగుతామో అది మ్యాక్సిమం ట్రై చేసినాం అనుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడైతే వాల్ట్ డిజ్నీ స్టూడియో పార్క్ వెళ్ళినామో మీకు మోస్ట్లీ వీడియోస్ ఏం పెట్టలేదు, ఎందుకంటే అక్కడ ఉన్న రైడ్స్ అనేటివి అట్లా ఉన్నాయి. అంటే అవి వీడియో తీసేటట్టు లేదనమాట. సో నేను కొంచెం బ్రీఫ్గా చెప్తా మీకు అర్థం కావడానికి. ఫస్ట్ ఏమో అలాదీన్ది ఏదో కార్పెట్ వెళ్ళినాం, అది బేసిక్
సాసర్ టైప్ లో తిరిగేది, అదంతా ఎక్సైటింగ్ ఏం లేదు. సెకండ్ వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ ఏదో వెళ్ళినాం, అది కొంచెం ఫ్యూచరిస్టిక్ ఉంది, బాగుంది, అంటే కొంచెం ఇంటరాక్టివ్ ఉంది, ఏదో మనం షూటింగ్ చేయడము అట్లా కొంచెం బాగుంది, అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఫన్ అండ్ ఫ్యూచరిస్టిక్ అనిపించింది. దాని తర్వాత మార్వెల్ అవెంజర్స్ వెళ్ళినాం, అదైతే అసలు క్రేజీ. అంటే బేసికలీ అది ఒక రోలర్ కోస్టరే ఆనెస్ట్గా చెప్పాలంటే, కానీ పిచ్ డార్క్లో కంప్లీట్ లేజర్ ప్రొజెక్షన్స్తోని అదొక స్టోరీ టెల్లింగ్ టైప్లో తీసుకెళ్ళి మనల్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి, ఓకే మీరు ఒక ఆ మిషన్లో మీరు ఒక పార్ట్ లాగా మనల్ని ఇంక్లూడ్ చేసి అట్లా చేస్తాడనమాట. అది మంచిగా ఉండే, ఎక్స్పీరియన్స్ వాస్ క్రేజీ. బట్ బేసికలీ రోలర్ కోస్టర్ ఇన్ పిచ్ డార్క్ విత్ సమ్ లైట్ ఎఫెక్ట్స్ అండ్ లైక్ హోలోగ్రామ్స్ అండ్ అట్లా ఆ టైప్లో అనమాట. సో యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అనమాట. అండ్ లాస్ట్ వన్ ఫర్ ద డే వాజ్ ఏంది అది లాస్ట్ వన్ ఫర్ ద డే, ద హాలీవుడ్ హోటల్ అనుకుంటా, సంథింగ్ లైక్ దాట్. నేను పెడతా వీడియో చూడండి. అదైతే బేసికలీ లిఫ్ట్ ఆర్ట్ అనే భయ్య, అది ఏం లేదు, వాడు లిఫ్ట్ లో కూర్చోబెట్టి పైకి కిందికి ఇష్టం వచ్చినట్టు ఊపి పడేసిండు. బట్ వాడు కంప్లీట్ టాప్ ఫ్లోర్ కి తీసుకెళ్ళి ఒక్క స్ప్లిట్ సెకండ్ మాత్రం లైక్ కంప్లీట్ బ్లైండ్స్ అది ఓపెన్ చేసేస్తే అక్కడి నుంచి ఓ విండో వ్యూ కంప్లీట్ పార్క్ మొత్తం కనిపిస్తుంది. అది మేము ఇంకా నైట్ ఇప్పుడు ఈ టైంలో ఎక్కినాం కాబట్టి అది మాత్రం అల్టిమేట్ ఉండే. అంటే లైక్ ఎంత ఇది అనిపించినా సరే అది ఒక్క పాయింట్ మాత్రం నాకు పర్సనల్గా అసలు క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. సో ఓవరాల్గా చెప్తే మాత్రం ఐ వాజ్ లైక్ సాటిస్ఫైడ్. ఐ మీన్ లైక్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే అపార్ట్ ఫ్రమ్ హరీబరీగా అటు ఇటు ఉరుక్కుంటూ అండ్ లైక్ హాలిడే సీజన్ కాబట్టి లైన్లో టూ మచ్ టైం నిలబడి ఎప్పుడు వెళ్తామా అని వెయిట్ చేస్తూ, ఆ వెయిటింగ్కి అప్పుడప్పుడు ఏమైందంటే ఒక 2-3 నీ అమ్మ బొక్క ఇంతసేపు నిలబడితే ఏంద్రా ఇది అన్న ఫీలింగ్ వచ్చినాయి కొన్ని ఆనెస్ట్లీ. సో ఎందుకంటే హాలిడే సీజన్ కాబట్టి అది మేబీ ఒక మైనస్ అయి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా అయితే లైక్ సాటిస్ఫైడ్. బట్ ఇంకొకసారి నేను రావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఒక 2 days మినిమం ప్లాన్ చేస్తా. అండ్ దట్ టు కుదిరితే హోటల్ కూడా ఇక్కడే డిజ్నీ విలేజ్లో తీసుకోవడానికి ట్రై చేస్తా. ఎందుకంటే దాంతో కొంచెం యాక్సెస్లు అవి ఇవి ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ లైక్ అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ బేసికలీ. సో మార్నింగ్ లేచి రావడం అదంతా ఏమి ఉండదు, డైరెక్ట్ ఇక్కడే ఉంటాం కాబట్టి. సో ఇవైతే నేను చేస్తా. బట్ లైక్ ఈ 1 day మాత్రం ఫుల్ ఆన్ లైక్ నాకైతే మంచిగా అనిపించింది. బట్ కొంచెం హెక్టిక్ ఉండే డెఫినెట్లీ. ఇప్పుడు నడుము వస్తుంది, కాళ్ళు వస్తున్నాయి, అందరికి అట్లే ఉంది. బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ దిస్ డే. అండ్ ఇప్పుడు ఛానల్ ఓనర్ని అడుగుదాం. అంటే నీకు డ్రీమ్ ప్లేస్ అన్నావు కదా ప్యారిస్ వస్తే, లైక్ డెఫినెట్లీ డిజ్నీ ల్యాండ్. యాక్చువల్ డిజ్నీ ల్యాండ్ ఉందని తెలియదు, చూడంగానే మాత్రం మరే నీ అమ్మ డిజ్నీ ల్యాండ్ డెఫినెట్లీ పోవాలి డ్రీమ్ ప్లేస్ అది ఇది అన్నది. సో దీనికోసమే జర్మనీలో కూడా వెతుకుతుండే యాక్చువల్ డిజ్నీ ల్యాండ్ ఉందా అని, కానీ లేదు, యూరోపా పార్క్ అనేదో ఉండే. బట్ ఇక్కడ ప్యారిస్ వెళ్తున్నాం అనగానే ఫస్ట్ వచ్చేసింది డిజ్నీ ల్యాండ్ ఉందా లేదా అని. అండ్ థ్యాంక్ గాడ్ ఇట్స్ దేర్. అండ్ నాకైతే ఫుల్ నచ్చింది ఎక్స్పీరియన్స్. అసలు అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ఉందా, లేదంటే ఇంకేమన్నా బెటర్గా ఉండొచ్చు ఈరోజు ఆర్ ఇన్ జనరల్లీ అనిపించిందా? లేదు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ 2 rides అయితే మిస్ అయినా, దట్ అవెంజర్స్ ఒకటి అండ్ ఇంకోటి లైక్ హాలీవుడ్ హోటల్ ది. సో అది మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్. బట్ థ్యాంక్ గాడ్ ఐ మేడ్ ద రైట్ డెసిషన్. అంత స్కేరీ ఉండే అంటావు. సో యా అవి 2 తీసేసిన మాత్రం నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. యాక్చువల్లీ అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది, కానీ కాళ్ళు అండ్ నడుము మాత్రం ఘోరంగా నొప్పిలేస్తుంది. యా అంటే యాక్చువల్లీ చెప్పాలంటే వెళ్ళాలని లేదు, అంటే ఉండాలని ఉంది, కాకపోతే బాడీ సహకరించట్లేదు అనమాట. సో తప్పని పరిస్థితుల్లో అంటే రేపు మళ్ళీ Day 2 కూడా ప్యారిస్ సిటీ కవర్ చేయాలి కాబట్టి, కొంచెం రీఛార్జ్ అవ్వాలి కాబట్టి వెళ్ళాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందామన్నమాట. యా అవును, కానీ నెక్స్ట్ టైం అయితే డెఫినెట్లీ మినిమం 2 days అయినా ప్లాన్ చేయాలి. డెఫినెట్లీ చాలా ఉన్నాయి చూసేవి అసలు.